గైడ్ చేయడానికి వెల్నెస్ కోచెస్ కావాలి. ఎందుకంటే పాపం మనం ఏదైనా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన రిపోర్ట్స్ చూసి మాట్లాడి పంపించేస్తూ ఉంటారు. మీరు మంచి ఆహారం తీసుకోవాలి. మీరు మంచి వ్యాయామం చేయాలి. మంచి వ్యాయామానికి జిమ్‌కెళ్ళమంటారు. ఒక ఒక వ్యాయామం చేసే వ్యక్తి దగ్గరికెళ్ళమంటారు. వాళ్ళు గైడ్ చేయలేరు కదా! మీరేదైతే ఒక ప్రాబ్లమ్‌తో వెళ్తారో డాక్టర్ మీకు వ్యాయామం చెప్పలేదు. మీరు వ్యాయామం చేయడానికి ఒక ప్లేస్‌కెళ్ళాలి. ఓకే. నిద్ర సరిగ్గా పోవడానికి మీరే దాని కేర్ తీసుకోవాలి. మీ రూమ్ అంతా డార్క్ చేసుకొని అట్లా. మంచి ఆహారం కోసం ఎక్కడికెళ్తారు మరి? మంచి ఆహారం కోసం కూడా ఒక వ్యక్తి దగ్గరికెళ్ళాలి. అదే వెల్‌నెస్ కోచ్. ఆ వెల్‌నెస్ కోచే గైడ్ చేస్తారు. ఎలాంటి ఆహారం తినాలి? ఎంత ఆహారం తినాలి? ఎప్పుడు తినాలని. అట్లాగే మీరు తయారవుతారు. ఓకే. ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుంది. చిల్డ్రన్స్‌లో కూడా విపరీతంగా ఒబెసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీకు మీరు ఎవరైతే వచ్చారో ఇవాళ కొత్తగా ఈ కాల్‌లోకి వచ్చారో, మీరు బయటికెళ్ళిన తర్వాత ఈ ఈ ఫోను పక్కన పెట్టిన తర్వాత బయటికెళ్ళి చూడండి ఒకసారి. అయితే సన్నగా లేని లావుగా ఉంటారు చాలామంది. 50% పీపుల్ అట్లాగే ఉన్నారు. ఓకే. 6 టైమ్స్ హార్ట్ డిసీజ్ పెరుగుతున్నాయంట. డే బై డే. ఎవ్రీ సెకండ్ ఒకళ్ళు చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్. ఓకే. సార్ సెల్యూట్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ జూమ్‌లో ఉన్నారు, కూర్చున్నారు కాబట్టి సెల్యూట్ చేయండి పాసిబుల్ అయితే సార్‌కి. ఎందుకు చేయొచ్చు అంటే, ఇవాళ నేను ఎంత ఆనందంగా మీకు కనిపిస్తున్నానో, ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే, బికాస్ ఆఫ్ మాథ్యూస్ గారు. బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ మాథ్యూస్ గారు. బికాస్ 16 ఏళ్ల వయసులో వీళ్ళ అమ్మగారు ఓవర్ వెయిట్‌తో చనిపోయిన తర్వాత ఇతని మనసులో కలిగిన ఆలోచన ఈ ఈ ఈ న్యూట్రిషన్ డిజైన్ చేద్దాం. ఏదైనా వీళ్ళ ఇలా లేకుండా చూద్దాం అని చెప్పేసి 23 ఏళ్ల వయసులో ఈ కంపెనీని స్థాపించారు. ఓకే. స్ ఇప్పుడు చాలా కంట్రీస్ స్ప్రెడ్ అయింది. ఈ విజన్ చాలా మందికి హెల్ప్ అయింది. నాలాంటి వ్యక్తులకి. ఓకే. సో, ఈ కంపెనీ విజన్ ఏంటంటే చేంజింగ్ పీపుల్ లైఫ్స్ వాళ్ళ జీవితాలను చేంజ్ చేయాలని చెప్పేసి. ఓకే. జీవితాలను చేంజ్ చేయాలని చెప్పేసి. ప్రజల జీవితాలను చేంజ్ చేయాలి. ఎథికల్ వేలో చేంజ్ చేయాలని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇది ఎన్ని కంట్రీస్‌లో ఉంది ఈ కంపెనీ అంటే, మీరు ఏదైనా ఒక దేశంలో ఉంటే, మీ చుట్టుపక్కల ఒక ప్రాంతంలో ఉంటే మీరు ఇష్టపడతారు. అది నమ్మడానికి. ఈ కంపెనీ ఆల్‌మోస్ట్ 95 దేశాల్లో ఉంది. 95 దేశాల్లో 45 సంవత్సరాలుగా ఉంది. 1,00,000 మంది ఎంప్లాయీస్ పైగా ఉన్నారు. 130 ప్రొడక్ట్స్ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఓకే. 5 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్‌గా. 5.9 బిలియన్ అంటే ఆల్‌మోస్ట్ 580,00,00,000 టర్నోవర్ 2021కే చేసింది కంపెనీ. ఓకే. సో, కంపెనీ కార్పొరేట్ లాస్ ఏంజల్స్‌లో ఉంది దీని హెడ్ ఆఫీసు. మీరెప్పుడైనా ఎళ్ళినప్పుడు చూడొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 95 కంట్రీస్ ప్లస్ ఈ కంపెనీ నడుస్తుంది ప్రెజెంట్. చాలా మంది అనాథ పిల్లలకి ఈ కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఓకే. ఆర్ఫన్స్ చాలా మంది పిల్లలకి హెల్ప్ చేస్తుంది వచ్చిన డబ్బులతో కంపెనీ. ఎన్‌వైఎస్‌సిలో లిస్ట్ అయింది ఈ కంపెనీ. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయ్యింది. ఓకే. సో, ఈ కంపెనీ లో ఉన్న సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ డాక్టర్స్ వీళ్ళందరూ. ఓకే. మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఏదైతే రవి గారు లావణ్య గారు. మీ డౌట్స్ మీకేమైనా ఉంటే మీ కోచ్‌ని అడగండి చెప్తారు క్లియర్‌గా. ఓకే. అండ్ ఈ అడ్వైజరీ బోర్డ్ వీళ్ళందరూ కూడా అడ్వైజరీ బోర్డ్ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళ గురించి చూస్తే నోబెల్ డాక్టర్స్ ఉన్నారు. ఓకే. రేపు అంతరిక్షంలోకి వెళ్ళే నాసా పంపించే వ్యక్తుల్లో వాళ్ళని గైడ్ చేసే కొంతమంది డాక్టర్స్ ఉన్నారు ఇందులో. సో, చాలా వాళ్ళ జీవితాల్ని హె హెల్త్ కోసం వాళ్ళ జీవితాల్ని ఆహ్, ప్రజల కోసమే అంకితం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. ఓకే. అండ్ సో, ప్రతి కంట్రీ నుంచి ఒకళ్ళుంటారు. మన కంట్రీ నుంచి కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు. ఓకే. క్రిస్టియన్ రొనాల్డో లాస్ట్ 10 ఇయర్స్‌గా ఈ న్యూట్రిషన్‌ని తీసుకుంటూ చెప్తున్నారు చాలా మందికి న్యూట్రిషన్ తీసుకోండి. ఇది కరోనాలో ఆయన బ్లాగ్‌లో పెట్టిన ఒక వీడియో ఇది. ఓకే. ఆయన బ్లాగ్‌లోకెళ్ళి మీరు చూడొచ్చు రొనాల్డో. చాలా ఫేమస్ ఇది. అతను రీసెంట్‌గా ఒక 4-7 బిలియన్ కూడా ఇన్వెస్ట్ చేశారు రీసెంట్‌గా మన కంపెనీలో. బికాస్ ఇది గ్రోత్ ఉంది. ఇది ఎథికల్‌గా ఎళ్తుంది. లాస్ట్ టైమ్ మీరు ఒక వీడియో చూసుంటారు. కోక్ బాటిల్‌ని వాటర్ బాటిల్‌లో పెడితే కోక్‌ని ఇలా పక్కన పెట్టారు. వాటర్ బాటిల్ తీసుకొని తాగారు. ప్రమోట్ చేశారు దాన్ని వాటర్‌ని. అట్లా ఇలాంటి వ్యక్తి ప్రమోట్ చేశారంటే మంచి న్యూట్రిషన్ అని అర్థం. ఓకే. చాలామంది మన ఇండియా నుంచి కూడా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. యూజ్ చేసేవాళ్ళున్నారు. స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కోహ్లీ బదులుగా మనం రీసెంట్‌గా వేరే వ్యక్తిని తీసుకున్నారు. ఓకే. రైట్. సో, ద ఫ్యూచర్ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకు మీరు దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవచ్చంటే, ఈ 5 రీజన్స్, ఈ 6 రీజన్స్ తెలుసుకుంటే చాలు. మీరు దీన్ని ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఒబెసిటీ అండ్ ఓవర్ వెయిట్ ఎక్కువగా ఉంది. ఓకే. హెల్తీ ఏజింగ్ ఎవరికీ లేదు. ఓకే. హెల్త్ కేర్ కాస్ట్ బాగా పెరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుదామన్న వ్యక్తులు చాలా మందున్నారు. సోషల్ సెల్లింగ్ పెరుగుతుంది బాగా. ఫిట్ అండ్ యాక్టివ్‌గా ఉందామనే పర్సెంటేజ్ పెరుగుతుంది. వీటన్నిటికి ఇక్కడ సొల్యూషన్ ఉంది. సో, మీరు దీన్ని ఆపర్చునిటీగా తీసుకునే ఇది.
ఓకే. గ్లోబల్ ఒబెసిటీ రేట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. 70% మీ ఇమ్యూనిటీ గట్లోనే ఉంటుంది. సో మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు. గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీని ఫాలో అవ్వాలి. అదే మేము ఫాలో అవుతూ ఉంటాం. గోల్డ్ స్టాండర్డ్ ఉంటుంది అసోసియేట్‌కి. ఓకే. గోల్డ్ స్టాండర్డ్ ఒకసారి మీరు కోచ్‌ని అడగండి. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి అని. మీ కంపెనీ కంప్లీట్ భరోసా గోల్డ్ స్టాండర్డ్ అంటే. కంపెనీ నాట్ మీ, నాట్ యూ కోచ్. కంపెనీ కంప్లీట్ భరోసా. ఇక్కడ ఏమంటారంటే హెర్బల్ లైఫ్ ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ అసోసియేట్ అంటారు. ఓకే. మీరు మీ మీ కోచ్ కాదు ఇండిపెండెంట్. మీరు కంపెనీకి ఇండిపెండెంట్ అసోసియేట్. మీ కోచ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. బెస్ట్ ఇన్‌కమ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే. చాలా సింపుల్‌గా మనం ఈ ఈ ఏదైతే ఈ కమ్యూనిటీ ఉందో, ఈ ఆపర్చునిటీ ఉందో దాన్ని తీసుకోవచ్చు. దాని బేసిక్స్ ఇవి మాట. యూజ్, వేర్, టాక్. ఇవి ఇవి చేయడం ద్వారా మీరు దీన్ని ఆహ్, ప్రజల్లోకి తీసుకెళ్ళొచ్చు. నాకు మంచి రిజల్ట్ వచ్చింది యూజ్ చేయడం ద్వారా. మా మిసెస్‌కి మంచి రిజల్ట్ మీకు స్టార్టింగ్‌లో చూపించారు. ఈ రిజల్ట్‌ని ఎక్కువ మందికి పరిచయం చేయడం ద్వారా నాకు ఇన్‌కమ్స్ వస్తున్నాయి. ఈ రిజల్ట్‌ని వేరు చేయడం ద్వారా, దీని గురించి ఎక్కువ మంది మాట్లాడడం ద్వారా నాకు ఇన్‌కమ్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ సింపుల్ కాన్సెప్ట్ మాట ఇదంతా కూడా. ఓకే. అండ్ ఇప్పుడు మనం కొంతమంది ఇందులో ఆపర్చునిటీ తీసుకొని ఓకే. ఆపర్చునిటీ తీసుకొని మంచిగా వాళ్ళ జీవితాల్ని సాగిస్తున్న వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ సక్సెస్ స్టోరీస్‌ని కొంతమంది విందాం. ఒక 5-6 సక్సెస్ స్టోరీస్ తీసుకున్నాను. తర్వాత నేను గెస్ట్ స్పీకర్‌కి ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో, ఆ 5-6 ఎవరైతే మీరు మీ జీవితం మంచిగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. మీరు ఈ ఆపర్చునిటీకి వచ్చిన తర్వాత బాగున్నాను హ్యాండ్ రైజ్ చేస్తే మీ స్టోరీ మన పీపుల్‌కి వినిపిద్దాం. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇద్దాం. ఓకే. ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తూ ఉండండి. మనం మాట్లాడదాం. ఓకే. గుడ్ ఈవెనింగ్ సార్. సార్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. యాహ్! నా పేరు మైదన్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సేమ్ అట్లాంటి సెమినార్స్ జరుగుతుంటే అప్పుడు ఇండియా సెమినార్ అని జరిగేది. సో అలాంటి సెమినార్‌కి వెళ్ళి హెల్త్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తర్వాత నేను న్యూట్రిషనల్ చెకప్ చేసుకున్న తర్వాత ఇటువంటి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇలాంటి ఆపర్చునిటీ ఒకటి ఉందని తెలుసుకున్నాను. సో ఆ రోజు నుంచి మంచి లైఫ్ లీడ్ చేసుకుంటూ నేను రిజల్ట్ తీసుకోవడం పాటు చాలా మందికి రిజల్ట్ ఇచ్చి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఒక న్యూట్రిషన్ సెంటర్ కూడా తీసుకున్నాను సార్. లాస్ట్ మంత్ నా ఇన్‌కమ్ ఓన్లీ చెక్ ఇన్‌కమ్ 48,900 అలాగే ప్లస్ క్లబ్ ఇన్‌కమ్ గూడా ఉంది. నా రిటైల్ ఇన్‌కమ్ టోటల్‌గా నాకు 1,31,000 వచ్చింది సార్ లాస్ట్ మంత్ ఇన్‌కమ్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. బిఫోర్ ఏమన్నారు మీది? సార్ నా బిఫోర్ బ్యాక్‌గ్రౌండ్ ఆటో, అగ్రికల్చర్ అండ్ డైరీ ఫార్మ్ ఈ 3 చేసుకుంటూ ఉండేవాడిని సార్. అసలు టైం ఉండేది గాదు. అంటే ఎలా తినాలి ఏంటి అనేది కూడా నాకు ఇది గాడ్ గ్రేస్ ముందుగా పరిచయమైంది అనుకుంటాను. ఎందుకంటే నేను దీనికి పరిచయం అయ్యేటప్పటికి 6 కేజీలు ఎక్స్ట్రా ఉన్నాను. సో ఇప్పుడు నేను రిజల్ట్ ఇస్తున్న వాళ్ళలో చాలా మంది ఒబెసిటీలో ఉండి రిజల్ట్ తీసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే ఓకే. నాకిది చాలా ముందుగా పరిచయమైంది. నేను గాడ్ గిఫ్ట్ అనుకుంటాను సార్. వండర్‌ఫుల్. థాంక్ యూ సో మచ్. సో, విష్ ఆల్ ది బెస్ట్. సో, చూసారు గదా! ఒక ఒక మంచి సక్సెస్ స్టోరీ. ఇట్లా చాలా ఉన్నాయి మన దగ్గర. కొన్ని విన్న తర్వాత మనం గెస్ట్ స్పీకర్ దగ్గరికి వెళ్దాం. సో, గుడ్ ఈవెనింగ్. సారీ. అన్‌మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఆల్ ఆఫ్ ఈవెనింగ్. ఫ్యామిలీ మెంబర్స్. సార్ మేము ఈ కమ్యూనిటీకి వచ్చి ఒక 5 ఇయర్స్ అయింది. మేము హెల్త్ గురించే వచ్చాం సార్. వెయిట్ లాస్ అవ్వడానికి హెల్త్ కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉండటము, ఆహ్, పి నాకు పీసీఓడి ప్రాబ్లమ్ అవన్నీ ఉన్నాయి. ముందు నేనే న్యూట్రిషన్ తీసుకున్నాను. నేను వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. తర్వాత నాకు బాగుండటం చూసి మా హస్బెండ్ కూడా స్టార్ట్ చేశారు. ఇద్దరం మంచి రిజల్ట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మాకు బెటర్ అనిపిచ్చింది. ఇట్లా ఎక్కువ మంది పీపుల్స్‌కి గూడా మన రిజల్ట్ ఎక్కువ మంది పీపుల్స్‌కి హెల్ప్ చేయడం వల్ల మనకిట్లా బావుంటదని చెప్పి మేము ఇది కంటిన్యూ అయ్యాం సార్. దాని ద్వారా మాకు పోయిన మంతు మొత్తం అరౌండ్ 2,00,000 దాకొచ్చింది సార్ ఇన్‌కమ్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ టు మై కోచ్ థాంక్ సార్. యూ సో మచ్. సో, ఇంకొక సక్సెస్ స్టోరీ తీసుకుందాం. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ సార్. యాహ్! సార్ నేను ఈ కమ్యూనిటీకి వచ్చి లాస్ట్ 12 ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నాను సార్. 3 ఇయర్స్ దగ్గర నేను ఈ కమ్యూనిటీలో ట్రావెల్ చేస్తున్నాను. నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను ఇది వాలంటరీగా నేను రిటర్న్ తీసుకొని నేను ఇది ఫుల్ టైమ్గా కమిట్ అయ్యాను సార్, ఆపర్చునిటీ నచ్చి. ఇప్పుడు లాస్ట్ మంత్ నా ఇన్కమ్ వచ్చేసరికి 1,40,000 సార్. చాలా మందికి నేను హెల్ప్ చేయడం ద్వారా నాకు ఇన్కమ్ వచ్చింది సార్. చాలా బ్లెస్సింగ్స్తో కూడిన ఇన్కమ్. నాకు ఈ అవకాశం బిఫోర్ ఏం చేశారని చెప్పారు? బిఫోర్ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్. డిఫెన్స్. బ్యాక్గ్రౌండ్ సార్. డిఫెన్స్. వండర్‌ఫుల్. వెరీ గుడ్. చాలా మంది అక్కడ సర్వీసే, ఇక్కడ సర్వీసే. yes సార్. అక్కడ సర్వీస్ చేయడానికి చాలా మంది ఉంటారు సార్, కానీ ఇక్కడ ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. తప్పకుండా. వండర్‌ఫుల్.
వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇది కమిట్మెంట్కి, మీ ఏదైతే సర్వీస్ చేద్దాం ఉన్న ఆలోచనకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ గోయింగ్. సో విన్నారు కదా స్టోరీస్, ఒక 3 స్టోరీస్ అద్భుతంగా మీకు మీ అనిపించాయి. ఒక వెరీ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగిన వాళ్ళు వీళ్ళు. సో నెక్స్ట్ అమేజింగ్ పర్సనాలిటీ అండ్ మీరు చివరి దాకా చెప్పారు కదా, లాస్ట్ చివరి స్లైడ్ వరకు ఉండండి, మీకు ఖచ్చితంగా ఒక మంచి ఒక హీరో లాంటి స్టోరీని చూపించబోతానని చెప్పేసి పాయింట్స్ రాసుకోండి. ఓకే, ఎవరు స్క్రీన్ డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సార్, అందరూ హార్ట్స్ ఇవ్వండి, హార్ట్స్ ఇవ్వండి. గ్లోబల్ ఎక్స్పెన్షన్ టీమ్ మెంబర్ 25 గ్లోబల్ ఎక్స్పెన్షన్ టీమ్ మెంబర్ రామ్మోహన్ కామాక్షి గారిని హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తున్నాను స్క్రీన్ మీదకి. హార్టీ వెల్కమ్ సార్. సరిపోవట్లా, మీ హార్ట్ సరిపోవట్లా, మీ స్మైల్ సరిపోవట్లా సార్ రావడానికి. సంథింగ్ ఏదో తగ్గుతుంది. కొద్దిగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ వెల్కమ్ సార్. బాగా ఎనర్జీ ఉంది కృష్ణ సార్. క్లాప్స్, హార్ట్స్, వామ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతి న్యూట్రిషన్ సెంటర్లో కలకలలాడుతుంది. ఓకే, అందరూ ఎనర్జీగా ఉండారా? ఈరోజు ఫస్ట్ టైం వచ్చాము అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఫస్ట్ టైం వీళ్ళు మన గెస్ట్లో. ఓకే, సూపర్. ఒక న్యూట్రిషన్ సెంటర్లో కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేయాలి. వీడియో ఆన్ చేసుకోలేదు అనుకోండి, నేను గురించి చెప్తున్నట్టు. ఓకే, సూపర్. ఒకసారి క్లాప్స్, హార్ట్స్ ఇస్తారా? ఓకే, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు వీడియో ఆన్ చేసుకొని ఈ హాఫ్ అన్ అవర్ కృష్ణ సార్ నాకు అవకాశం. ఎస్ సార్, ఎస్ సార్. హాఫ్ అన్ అవర్, ఈ హాఫ్ అన్ అవర్లో ఎంతమంది జీవితాలు మారుతాయో మీరు ఎక్కడన్నా సెమినార్లు కనిపించినప్పుడు ఒక పలకరిస్తే చాలు, అంతే కదా? అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి, లాస్ట్ దాకా ఉండండి. ఏ ఫోన్ వచ్చినా కట్ చేయండి, ఎందుకంటే ఎవరి జీవితం ఎక్కడ మారుతుందో తెలియదు. ఇప్పుడు నా జీవితం ఒక సెమినార్లో మారింది, అట్లా మీకు కూడా ఏంటంటే కనెక్ట్ అవ్వచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ వీడియో ఆన్ చేసుకొని వినండి. మీకు ఈ హాఫ్ అన్ అవర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏ కాల్ వచ్చినా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కావాలంటే కాల్ చేసుకోవచ్చు. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఓకే, డన్. ఓకే, షేర్ అవుతుందా కృష్ణ గారు? ఎస్ సార్. ఓకే, ముందు మన లైవెన్స్ క్లబ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఈరోజు అందరం ఇంతమంది కలిసి ఉన్నామంటే లైవెన్స్ క్లబ్ సిస్టమ్. ఓకే, రామ్మోహన్ కామాక్షి క్లాప్స్, ఆర్ట్స్ ఇస్తారా? ఏంది సార్ మీ పేరు ముందు వచ్చింది అనుకుంటున్నారా? మాకేదైనా కామాక్షి రామ్మోహన్ అంటే పలికేదైనా బాగుందని చెప్పి రాము కామాక్షి అని పెట్టుకున్నాం మేము. ఓకేనా? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంతమంది తెలుసు? జాగ్రత్తగా చూడండి. చాలా మంది లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. ప్రతి ఒక్కరు చేసే వర్క్ ఇది. నా బ్యాక్గ్రౌండ్ ఇదండి. అంటే నేను ఒక టైలర్ని. అంటే నా వయసు అక్కడ 17 సంవత్సరాలు. సరిగ్గా కూడా మీసాలు కూడా రాలా. కానీ ఆ వయసు నుంచి నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ వర్క్ ఎందుకు నేర్చుకున్నానంటే మా బాబాయ్ వాళ్ళు కానీ మా అన్నోళ్ళు కానీ అందరు టైలర్సే. అండ్ నేను చదువుకుంటూ వాళ్ళ దగ్గర ఉండేవాడిని. అంటే అందరిలాగా ఖాళీగా ఉండేవాడిని కాదు. ఖాళీగా ఉన్నంటే మా బాబాయ్ వాళ్ళ కాడ కూర్చొని చేతి కుట్లు వేసుకుంటూ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి హెల్ప్గా ఉండేవాడిని. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది.
తర్వాత ఏంటంటే నేను చదువుకుంటా ఉన్నాను, ఆ 10th అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్ జాయిన్ అయ్యాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, మా చెల్లెలకి నాకు ఒక 2 years గ్యాప్. మా నాన్న వాళ్ళు పెద్దగా సంపాదించేవాళ్ళు కాదు, అంటే వాళ్ళు ఆ, పొలం పని తప్ప ఏదైనా కూలి పని పోయేవాళ్ళు. కానీ నేను బాగా ఉండాలని కోరిక నాకు. ఆ విధంగా నేను చదువుకునే దానికి కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చేసాను. నేను వచ్చేసి మళ్ళీ టైలరింగ్ నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే 1 yearలో టౌన్లో నెల్లూరుకు వచ్చి నేర్చుకొని మళ్ళీ వచ్చి సొంతంగా మిషన్ పెట్టా. మిషన్ పెట్టినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మా అన్న వాళ్ళు టైలర్సే, నేను అందరు టైలర్సు, కానీ నాకు ఎవరు కుట్లు ఇస్తారు అనుకునే ఆలోచనతో పెట్టాను నేను. కానీ నా ఆలోచన ఏంటంటే, ఒక మిషన్ కాదు, ఒక టౌన్లో ఉన్నాను కాబట్టి షాప్ మెయింటైన్ చేయాలని కోరుకుండేది. అంటే నేను చేసే పని నలుగురు కానీ చేస్తే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో స్టార్ట్ చేశాను. కానీ ఒక మిషన్తోనే వచ్చాను. చూశారు కదా తడికిలు అంటే, మేము ఉండే ఏరియాలో లాస్ట్ అది. ఆ ఏరియాకి రావాలన్నా కూడా కష్టం. కానీ నేను పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ జాకెట్లు, షర్ట్లు అన్నీ కుట్టడం స్టార్ట్ చేశాను. ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నా, అంటే బాగా కుడుతున్నాడు అనే పేరు వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి స్కూల్కి పోతూ నా దగ్గరకు వచ్చేవాడు, నా దగ్గర చేతికుట్లు వేస్తూ ఉండేవాడు. ఇతను వచ్చి మా అన్న కూడా టైలరే. ఈ అబ్బాయిని చిన్నగా చదువుకుంటూ నేర్పించి షాప్ మెయింటెనెన్స్ చేసే స్టేజ్కి తీసుకొచ్చాను. అంటే ఒక మిషన్తో స్టార్ట్ చేసి 4-5 మిషన్లు రన్నింగ్ చేసే స్టేజ్కి తీసుకొచ్చాను నేను. వీళ్ళందరికీ నేర్పించి నేను వీళ్ళకి పీస్ రేట్ ఇచ్చే స్టేజ్కి తీసుకొచ్చాను. కానీ వీళ్ళ కాడి నుంచి ₹1 రాదు. నేను ఈరోజు టైలరింగ్ చేయటం లేదు. వీళ్ళకి వడ్లు కుట్టినా కూడా నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే మా గురువు అంటారే కానీ నాకు ఒకసారి అయితే కుట్టిస్తారు, రెండోసారి కుట్టిస్తారా? ఆ విధంగా జరుగుతుంది నా జర్నీ. బాగానే ఉంది, అంటే మంచిగా డబ్బులు కనిపిస్తూ ఉండి అంతా బాగానే ఉంది. తర్వాత నాకు మధ్యలో ఏంటంటే కొంచెం రాజకీయ పిచ్చి ఉండేది చిన్నప్పటి నుంచి. టైలరింగ్ మీద ఉదయాన్నంతా తిరిగేవాడిని, నైట్ వచ్చి కుట్టేవాడిని. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇబ్బంది అనిపిస్తున్నది. పెళ్ళైన దాకా ఉంచుకొని తర్వాత టైలర్ ఎత్తేసి డైరెక్ట్ రాజకీయం చేద్దామని పిచ్చింది. కానీ ఎలక్షన్, నాకు పెళ్లికి ముందే ఎలక్షన్లో నిలబెట్టారు, ఒక వార్డు నెంబర్గా గెలుచుకున్నాను. కానీ అక్కడ గెలిచిన తర్వాత నీకు చెక్ పవర్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఇస్తావు లేదా, నువ్వు గెలుచుకోరమ్మన్నారు. గెలిచిన తర్వాత ఏది ఇవ్వలేదు. అప్పుడు నేను హట్ అయిపోయేసి, అంటే పెళ్ళైన దాకా ఉన్నాను, పెళ్లి చేసుకున్నాను 2006లో. పెళ్ళైన తర్వాత నాకు ఈ రాజకీయం వల్ల అవమానాలు ఎక్కువ జరిగాయి. అంటే గెలుచుకున్న తర్వాత ఏది ఇవ్వలేదు, మీటింగ్ పెట్టుకోలేదు. ఇవన్నీ నాకు కొంచెం ఇబ్బంది అనిపించేసింది. అప్పుడు ఏం జరిగిందంటే, ఇంకా ఊళ్ళో ఉండకూడదు అనే ఉద్దేశంతో టైలరింగ్ ఆపేసి ఇంకేది అవసరం లేదని చెప్పేసి 2007లో బెంగళూరుకి వెళ్ళిపోయా. ఈ లోపల చూడండి, ఇక్కడ ఇది బాగా చూడండి, ఇదంతా మా తలలే కానీ బాడీ మాది కాదు. ఇది పెళ్ళయింది. పెళ్ళిలో కూడా మాకు ఫోటోలు సరిగ్గా లేక సపరేట్గా మళ్ళీ ఫోటోలు తీసుకోవాల్సి వచ్చింది. ఇదంతా గ్రాఫిక్సే. ఆ సూటుకు నాది కాదు, బాడీ నాది కాదు, ఓన్లీ తలే. ఇప్పుడు కామాక్షి మేడం శారీ కూడా కామాక్షి అది కాదు. ఎందుకంటే నా పక్కన సెట్ చేయాలి కదా. ఇప్పుడు ఏ ఎట్ వచ్చిందో అప్పుడే ఫిక్స్ చేశారు. అంటే సూట్లో నేను బాగుంటాను అనుకున్నాను. కానీ ఈరోజు మన ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత ఎక్కువ సూట్లు. ఆ తర్వాత 2007లో ఇంక ఊళ్ళో ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను కోళ్ల ఫారంకి వెళ్ళిపోయా. అంటే మా ఫ్రెండ్స్ ఉండి కోళ్ల ఫారంలో మంచిగా సంపాదిస్తున్నారా, నువ్వు కావాలంటే పొమ్మన్నాడు. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత 2007లో బెంగళూరులో కోళ్ల ఫారం చేశాను. అక్కడ కూడా బాగానే ఉంది. కానీ చికెన్ గునియా వచ్చినందువల్ల చికెన్ తింటే చికెన్ గునియా అని అన్నారు. అందువల్ల ఫామ్స్ అన్ని తగలబెట్టేశారు. అప్పుడు ఇంక ఫామ్స్ లేదు. అప్పుడు మళ్ళీ నెల్లూరుకి వచ్చేసాను, నేను ఆంధ్రాకి వచ్చేసాను బెంగళూరు నుంచి. తర్వాత 2008లో ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. 2008లో ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను. ఎల్ఐసిలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంక ఫీల్డ్ మీద తిరుగుతూ బాగా పాలసీలు కూడా బాగా చేయించాను. ఇంక టైలరింగ్ ఆలోచన లేదు, టోటల్గా ఎల్ఐసి మీదే చేస్తా ఉన్నాను. తర్వాత అక్కడి నుంచి 2009లో రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాను. అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఒకటి ఎట్టా చేస్తున్నాం అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో స్టార్ట్ అయ్యాను. కానీ స్టార్టింగ్లో బాగానే సంపాదించాను. కానీ దీంట్లో పెట్టుబడి పెట్టా పార్ట్నర్స్తో పెట్టుబడి పెట్టిన తర్వాత బాగా ఇబ్బంది అయ్యాను, బాగా నలిగా. 2009 నుంచి 2012 దాకా ఒకరికి చెప్పుకోలేము, ఇక్కడ డబ్బులు వస్తే లేదు తెలియదు, ఫ్లాట్లు అమ్మడం లేదు. ఈ మధ్యలో రాజశేఖర్ గారు చనిపోయారు.
ఫ్లాట్లన్నీ డౌన్ అయిపోయినాయి. కొంటానన్న వాళ్ళు కూడా ఎవరు దగ్గరికి కూడా రాల. పార్ట్నర్స్ నేను అమ్మాలంటే వాళ్ళు ఇంకా ఉంచదామని, వాళ్ళు ఉంచాలనుకుంటే నేను అమ్మాలని, ఇట్లా మా మధ్యలో గ్యాప్ వచ్చేసి బాగా లాస్ అయిపోయాము. ఎంత లాస్ అయిపోయానంటే దగ్గర దాపు నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చేటప్పటికి 70 లక్షల పైనే. ఇప్పుడు నాకు కొన్ని గుర్తున్నట్టు చేసినట్టు గుర్తులేవు, మళ్ళీ గోల్డ్ అంతా కలిసి 70 లక్షలు మైనస్లో ఉన్నా నేను. కానీ నేను హెర్బలైఫ్ కోసం అనేది అసలు రాలేదు, ఓకేనా. ఆ సమయంలో ఏంటంటే నేను 2014లో నేను అయ్యప్ప సామాలు వేసాను. ఎందుకు వేసానంటే ఇంక అప్పుల్లో బాగా కూరుకుపోయాను, ఇంక తీర్చే అవకాశాలు లేవు, మాకు ఆస్తులు కూడా పెద్దగా లేవు, నాకున్నది నా భాగానికి ఒక అరెకరా వస్తుంది, ఇంకా అంతకంటే నాకేం లేదు. నన్ను చూసే ఇచ్చారు ఎక్కువగా. అండ్ తెచ్చింది కొంత అయితే అటు ఇటు మార్చడం వల్ల ఎక్కువ అమౌంట్ అయిపోయింది. మీకు వచ్చిన 70 లక్షలు, నేను 70 లక్షలు తేలా, తెచ్చింది కొంతే, దాన్ని అటు ఇటు మార్చడం వల్ల అంత అయిపోయింది. ఎప్పటికి 2012కి మీకు చూపించేది 2012. తర్వాత 2014లో చూశారు కదా, నాకేంటంటే చిన్నప్పటి నుంచి అయ్యప్ప సామాన్య కోరిక, కానీ ఇంకెట్టా వేయలేను. ఇంకా లాస్ట్ అంటే ఉరి తీసే వాళ్ళకి లాస్ట్ కోరిక ఏమడుగుతారు, నీకేమైనా కోరికలు అంటలా. నాకు లాస్ట్ కోరిక ఏంటంటే అయ్యప్ప సామాలు వేయటం. అయ్యప్ప సామాలు వేసి నేను కోరుకునేది ఏంటంటే, స్వామి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా అప్పులు అయిపోయాను, నేను అప్పులు తీర్చాలి. 41 రోజు భజన చేస్తుంటే నా వచ్చిన వాయిస్ అది, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చూపించాలి, బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ 41 రోజు కోరుకున్నాను. తర్వాత బలంగా కోరుకునేది ఏంటంటే, నేను మళ్ళీ మీ కొండకు రావాలని నేను బతికొండాలి అనేది నేను కోరుకున్నాను. చూసారా మీరు, డిసెంబర్ 2014 మాకు నేను మాల తీసిన తర్వాత 2015లో జనవరి 13వ తేదీ నాకు ఇది పరిచయం అయింది. ఒక హెల్త్ పర్పస్లో మా మిస్సెస్ ఓవర్ వెయిట్ వల్ల ఇది పరిచయం అయింది. కానీ ఇది ఆపర్చునిటీ అనుకోవాలా. ఈ 2014లో రకరకాల బిజినెస్లు ఏదేదో చేయాలనుకున్నా, ఏది దగ్గరికి రానిలా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ఎంతో బాగా బతికా. కానీ ఎవరు నన్ను అడిగితే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడి దగ్గరకు పోయేసి, నేను కూరగాయల వ్యాపారం చేస్తానరా, నేను కూడా సంపాదించాలంటే, నువ్వు చేయలేవురా, నువ్వు ఫస్ట్ నుంచి గుడ్డ నల్లకుండా బతికినోడివి, నువ్వు యాడ్ చేస్తావంటే, పరిస్థితులు బాగాలేవురా, నేను ఏదైనా చేస్తాను దొంగతనం తప్ప అని అంటే, నా బాధ తట్టుకోలేక టమోటాలు అంగడి పెట్టిస్తాను అన్నాడు. అంటే ఎన్ని రకాలు ఇబ్బందులు పడ్డానంటే అన్ని రకాలు ఇబ్బంది పడ్డా. కానీ 2014లో మాలేసిన తర్వాత జనవరిలో నాకు ఇది పరిచయం అయింది. ఇది ఆపర్చునిటీ అనుకోవాలా. మా మిస్సెస్ని తీసుకోబోయా, దేనికి, వెయిట్ లాస్ కోసం. ఇప్పుడు చూడండి, బిఫోర్ కామాక్షి మేడం గారు నేను ఇద్దరం సన్నంగానే ఉన్నాం, ఇట్లా వెయిట్ ఉంది. ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కూడా ముందుగానే ఉన్న సమస్యలు కాకుండా ఏ చిన్న జబ్బు అయినా కూడా భయపడిపోయేవాడిని. ఎందుకంటే ఫైనాన్స్ పరంగా డబ్బులు లేవు, ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ సమయంలో ఓవర్ వెయిట్ అయిపోయింది. ఓవర్ వెయిట్ అయిపోయిన తర్వాత నేను వెయిట్ తగ్గించాలని ఏ డాక్టర్ దగ్గర పోయినా కూడా దేనికోసం, పీసీఓడి ప్రాబ్లం, వెయిట్ తగ్గితే ఆ సమస్యలు తీరిపోతాయని చెప్పేవాళ్ళు. ఆ వెయిట్ వల్ల కూడా చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఒక అబ్బాయికి వాళ్ళ మిస్సెస్కి ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ఉంది. రొమ్ము క్యాన్సర్ నుండి వాళ్ళకి పోతా ఉండేవాళ్ళు. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే, ఈ డేట్స్ అన్ని రాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందంటారా. అన్న తర్వాత అక్కడి నుంచి నాకు భయం వేసింది. అప్పుడు హాస్పిటల్ పోయినప్పుడల్లా బరువు తగ్గమనేది. ఈ బరువు తగ్గే ప్రాసెస్లో ఏంటంటే ఫుడ్ మానేసేది. అంటే ఒక పూట ఉదయాన్నే టిఫిన్ చేయదు, ఒకేసారి మధ్యాహ్నం తింటది. ఒకవేళ మధ్యాహ్నం మిస్ అయినా కూడా నైట్ తింటది, నైట్ మిస్ అయినా ఇది. అంటే వెయిట్ తగ్గాలని ఏదైనా బెల్ట్ అయినా ఆర్డర్ పెట్టుకోవడం, రకరకాల ఇబ్బంది పడుతుంది. ఆ సమయంలో 2014లో మేము కలర్స్ కూడా పోయాము. కలర్స్కి పోయినా కూడా 15 రోజులు పోయింది, మళ్ళీ పోలా. వాళ్ళు ట్రై చేయమన్నారు, ట్రై ఎందుకని ఒకేసారి ప్యాకేజ్ తీసుకున్నాం. ప్యాకేజ్ తీసుకుని 15 రోజులు పోయింది. తర్వాత అడిగితే లేదండి, రిటర్న్ ఆప్షన్ లేదన్నారు. అంటే 2014 డిమాండ్గా ఉండేది మాకు నెల్లూరులో. అంటే టీవీలో యాడ్ చూసిపోయాము, కానీ అక్కడ రిజల్ట్ మనకు కంటిన్యూ పాయింట్ వచ్చిందేమో కానీ మేము కరెక్ట్గా పోలేదు. తర్వాత ఈ ఆపర్చునిటీ దొరికిన తర్వాత కూడా దీన్ని నమ్మే పొజిషన్లో లేము. కానీ ఒకసారి చూడండి, మీకు నచ్చితే స్టార్ట్ చేయమన్నారు. మేము పోయినప్పుడు 180 రూపీస్, ఆ 180 రూపీస్ చూద్దామని చెప్పిపోయాము. ఈరోజు కామాక్షి మేడం 4-5 నెలల్లోనే 16 కేజీలు తగ్గింది. ఇప్పుడు ఆ విధంగా తయారైంది. ఆ విధంగా రిజల్ట్ వచ్చిన తర్వాత అమ్మాయిలాగా వచ్చేసింది. కానీ నాకు రోజు చెప్తా ఉండేది, ఆ సెంటర్లో జరిగే విషయాలను చెప్తుంటే, ఆ సోదంతా చెప్తుంటే నాకు ఆ సోది చెప్పాక అంటునేవాడిని. అట్లా ప్రతి సెమినార్ జరిగినప్పుడల్లా వచ్చి చూద్దు రామని చెప్తుంటే నేను పట్టించుకునేవాడిని కాదు. తర్వాత 4వ సెమినార్కి పోయాను. పోయిన తర్వాత అక్కడ టెస్ట్ మోని విన్నాను, వెయిట్ తగ్గితే డబ్బులు వస్తాయి. తర్వాత అంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే నాకు వెయిట్ ఉన్నప్పుడు ఏ విధంగా వెయిట్ ఉన్నప్పుడు ఈ విధంగా వెయిట్ ఉన్నాను, నాకు పైల్స్ స్టార్ట్ అయిపోయాయి.
అంటే ఎక్కువ జర్నీ చేయడం వల్ల మోషన్ ప్రాబ్లం ఇబ్బంది అయిపోయింది, బ్లడ్ పడుతుండేది. అట్లా ఇబ్బంది పడుతున్న తర్వాత మోకాళ్ళ నొప్పులు, నైట్ నిద్ర పట్టేది లేదు, విపరీతమైన కోపం ఉండేది. ఎందుకంటే నేను హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా ఫైనాన్స్ పరంగా ప్రాబ్లమ్స్ వల్ల అందువల్ల బాగా వెయిట్ వచ్చేసాను. ఆ సెమినార్లో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే ఆయన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాయని చెప్పాడు డాక్టర్. అన్ని చెప్తున్నా, షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గాయి, ఒక లిస్ట్ చెప్తున్నాడు. మళ్ళీ మధ్యలో డాక్టర్ అంటున్నాడు. నన్ను ఏ విధంగా తీసుకుపోయిందంటే కామాక్షి మేడం, మీకు నచ్చకుంటే ఆపేద్దు, నేను కూడా ఆపేస్తానని చెప్పింది. కానీ ఒక కండిషన్, మొబైల్ ఎప్పుడు నాది మోగుతూ ఉండేది, మొబైల్ నా చేతికి ఇచ్చేయాలనేది. సరే చెప్పి తీసేసుకున్నది. మధ్యాహ్నం దాకా ఎన్ని ఫోన్లు వచ్చుంటే తెలియదు. ఆవిడ కూర్చున్నాను, ఆ రిజల్ట్ విన్నాను. రిజల్ట్ అయిన తర్వాత డాక్టర్ని అడిగాను, మీకేమైనా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారంటే, మాకేం సార్ డబ్బులు ఇచ్చేదంటే, మీరు అదే డాక్టర్ అంటున్నారు, పెద్ద లిస్ట్ చెప్తున్నారు సార్ అంటే, ఫుడ్ హ్యాబిట్స్ ఇది మెడిసిన్ తీసుకుంటూ ఈ న్యూట్రిషన్ యాడ్ చేసుకున్నాను సార్, అందువల్ల నాకు రిజల్ట్ వచ్చింది అన్నాడు. తర్వాత నాకు ఓకే అర్థమైపోయింది. ఒక మాటలో చెప్పేశాడు, ఫుడ్ బాగలేదు, ఫుడ్డే ఇక్కడ చేంజ్ అయింది సార్ అన్నాడు. తర్వాత గెస్ట్ స్పీకర్ వచ్చాడు, ఆయన అమలాపురం నుంచి వచ్చాడు, ఐసీహెచ్ రావు అని చెప్పేసి. ఆయనకి 2.5 lakh వస్తుంది. నా మాదిరి సినిమా కష్టాలన్నీ చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తున్నది. అంటే నన్ను నేను చూసుకుంటున్నా, నేను ఇంకా ఏరేది ఆలోచన లేదు. తర్వాత ఆయన ఏమన్నా అంటే, బరువు తగ్గితే నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది అన్నాడు. 2.5 lakh చూపించాడు. ఇదేంటి ఇది, బరువు తగ్గితే డబ్బులు ఎట్లా వస్తాయి అని చెప్పేసి లంచ్ టైంలో ఆయన అడిగితే, మీరెంత తగ్గారన్నారు. నేను తగ్గలేదు సార్, మా మిస్సెస్ తగ్గిందని. మీ మిస్సెస్ ఏం చేస్తుంటే హౌస్ వైఫ్, మీరేం చేస్తుంటే ఒక లిస్ట్ చెప్పా, ఎల్ఐసి, టైలరింగ్, తర్వాత రియల్ ఎస్టేట్, ఏది కనిపిస్తే చేస్తుంటారు సార్ అన్నారు. మీరు జనాభాలో ఎక్కువ పరిచయం కాబట్టి మీరు కానీ తగ్గితే మీకు ఆపర్చునిటీ ఉంటుంది సార్ అన్నాడు. తగ్గాలంటే డబ్బులు కావాలి సార్ అన్నాడు. తగ్గితే మీకు డబ్బులు వస్తాయి, కావాలంటే మీ నంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మీకు కానీ రిజల్ట్ వచ్చి పర్ఫెక్ట్గా వాడు రిజల్ట్ ఇచ్చి మీకు కానీ ఎవరో ఒకరు రాకుండా ఉంటే అప్పుడు అడగండి అన్నాడు. అంటే నా వల్ల ఆయనకు ₹1 రాదు. కానీ ఆయన చెప్పిన ఎనర్జీ ఏంటంటే, తర్వాత అడిగా నేను, సార్ నేను బాగా అప్పులు అయిపోయాను, నా మాట ఎవరు ఎనరు, ఎట్ చేయాలన్నా అన్నోన్ పర్సన్స్తో చేయొచ్చు సార్ అన్నాడు. తెలిసిన వాళ్ళతో అవసరం లేదు, అన్నోన్ పర్సన్ చేయొచ్చు అన్నాడు. అక్కడి నుంచి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత బాగా అనిపించింది, ఎగ్జైట్ అయ్యాను, ఎట్టైనా చేయాలనుకున్నాను. వచ్చేసిన తర్వాత అవి మర్చిపోయాను. ఇది 6 రోజు అయిపోయింది ఆ మీటింగ్లో ఉన్న ఎనర్జీ. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బాలు చూస్తే డబ్బాల రేటు. సరే అని చెప్పేసి దేవుడు దెబ్బలు కొడుతుంటాడు కదా, మమ్మల్ని ఇద్దరిని ఒక షాపింగ్ మాల్కి పోయాం బట్టలు తీసుకునే దానికి. పోతే అక్కడ ఏంటంటే బిల్ అంతా అయిపోయిన తర్వాత చూశారు కదా, కామాక్షి మేడం బాగా తగ్గింది, డ్రెస్ వేసుకొచ్చింది. డ్రెస్ వేసుకు రాకుంటే వాళ్ళు అనుకునేవాళ్ళు కాదేమో. ఏకంగా బిల్ అంతా అయిపోయిన తర్వాత, మీ నాన్న పిల్లలు మేడం బిల్ కట్టాలన్నారు. అంటే ఆ ట్రైనింగ్ ఎన్నంతసేపు ఉండింది. తర్వాత ఈ రోజు చెప్తున్నా కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు ఆ మాట అయిన తర్వాత, ఇదేంది ఇంతలా మాట అన్నాడు, అతను ఎవరో తెలియదు, తెలిసిన పర్సన్ అయితే కొంచెం ఇబ్బంది అనిపించును. ఆ సమయంలో ఏంటంటే వచ్చి అసలు ఏమన్నాడు కామాక్షి అంటే, చెప్తే బాధపడతానన్నది. నేను నిన్నాలో చెప్పన్నా, మీ నాన్న పిల్లలను బిల్లు కట్టాలని. కామాక్షి మేడం ఎన్నిసార్లు చెప్పినా వాడమన్నా నాకు పెద్దగా ఎక్కల, ఎందుకంటే మనీ అంటే ఆ డబ్బాలు చూస్తే భయం వేస్తుంది. ఎప్పుడు ఆ మాట అన్నారో చెకప్కి వచ్చాను. వచ్చిన తర్వాత చెకప్ చేస్తే నా వయసు 34 సంవత్సరాలు అయితే, ఈ బాడీ 34 సంవత్సరాలు 53 సంవత్సరాలు చూపించింది. అంటే ఏం సార్ అంటే, మీరేం 34లో ఉన్నారు సార్, మీ బాడీ 53లోకి వెళ్ళిపోయింది. అప్పుడు చెప్పా, ఇట్ అన్నారు సార్ అంటే, ఇది సార్ విషయం, మీరేం ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తున్నారు. అక్కడ స్టార్ట్ చేశాను జర్నీ. కరెక్ట్గా 4 నెలల్లో 16 కేలు తగ్గాను. ఎందుకు అంత ఫాస్ట్గా నేను తగ్గానంటే, నేను మ్యారేజ్ ముందు అండర్ వెయిట్, మీరు చూస్తుంటారు కదా, టైలరింగ్ చేస్తే ఫ్రెండ్స్ సన్నగా ఉన్నాను. సన్నగా ఉండని చెప్పి అమ్మాయిని ఇచ్చిన వాళ్ళు కాదు. ఆ అమ్మాయి లావు పెరిగేదానికి పచ్చిపాలు తాగాను, మందు తాగాను, ఏది చెప్తే అది వాడా. ఇప్పుడు మన కాడికి వస్తుంటారు కదా, ఆ విధంగా ఉన్నాను. నేను ఇప్పుడు రిజల్ట్ వచ్చిందో నన్ను అడగటం స్టార్ట్ చేశారు. ఓకేనా, మేము ఇద్దరం వెయిట్ ఉన్నప్పుడు మాకు ఏ సమస్య రాలేదు. కామాక్షి మేడం తగ్గిన తర్వాత నాకు సమస్య వచ్చింది. ఇప్పుడు ఇద్దరం తగ్గాము, ఇద్దరం మంచిగా ఉన్నాం. ఇప్పుడు మేము బాగున్నాం. మా పాప ఉంది కదా ఇక్కడ, మా పాపకు 4వ సంవత్సరం, ఎప్పుడు హాస్పిటలే, నెలలో 2-3 సార్లు హాస్పిటల్ పోవాలి. నెమ్ము అసలు ఏం తినదు, తిన్నా కూడా జ్వరం వచ్చేస్తుంది, అరగదు. అట్టాటి అమ్మాయి డైనో షేక్ ఇచ్చినందువల్ల మా మిస్సెస్ అమ్మాయి కూడా మంచి గ్రోత్ వచ్చింది. అట్లా మేము బాగున్నాం, మా పిల్లలు కూడా మంచిగా తయారు చేసుకున్నాం. ఇంత అండర్ వెయిట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాకంటే హైట్ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకున్నాం. ఎందుకంటే పాప వచ్చి 4వ సంవత్సరం నుంచి న్యూట్రిషన్ వాడుతుంది, బాబు వచ్చి 6వ సంవత్సరం నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. ఓకేనా, ఇప్పుడు చూడండి, మేము వాడిన న్యూట్రిషన్ సెంటర్ ఇది. ఇప్పుడు అక్కడ ఏంటంటే 2017లో మేము ఎట్టున్నాం చూడండి, కామాక్షి మేడం ఎట్టుందో చూడండి. అసలు హెర్బల్ లైఫ్ సక్సెస్ అవుతాం లేదన్నట్టుగా వాళ్ళ. అప్పుడు అది మేము 2 సంవత్సరాలు అయింది హెర్బల్ లైఫ్లోకి వచ్చేసి. అంటే అట్టే ఉంటుంది స్టార్టింగ్లో. ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి బాగుండాలి. మెడలో ఒక వస్తువు లేదు, మొత్తం బ్యాంకులో ఉన్నాయి.
ఏ ఫంక్షన్ పోవాలని రాదు, ఎందుకంటే నాకు వస్తువులు తెచ్చిస్తాను. నేనేమనేమంటే నేను కావాలా నీకు వస్తువులు కావాలా? నేను కావాలంటే వస్తువులు ఇప్పుడు అలా రావు. నీకు వస్తువులే కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ కాబట్టి 50 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుంటా. నా డబ్బులు వస్తే తీసుకునేటట్టు ఈ టైప్లో మాట్లాడేవాడిని. నేను ఇంకేం మాట్లాడేది కదా పాపం. అంటే నీకు డబ్బులు కావాలంటే నేనున్నాను, నేను కావాలంటే నీకు ఇప్పుడే వస్తువులు రావనేవాడిని. ఇటు మాట్లాడుకునేవాడిని. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు మేము బాగున్నాము. ఇటు ఈ సెంటర్లో వాడాను నేను. తర్వాత మా పిల్లలకి మా ఫ్యామిలీ ఫోటో ఇది. మేము అందరం న్యూట్రిషన్ తీసుకుంటున్నాము. తర్వాత నేను బాగున్నప్పుడు ఇతను ఎల్ఐసిలో వర్క్ చేస్తుంటాడు. నా రిజల్ట్ చూసి వచ్చాడు. ఇతని కానించి ఎక్కువ బిజినెస్ వచ్చింది నాకు. అంటే నేను రిజల్టే మెయిన్. నేను రిజల్ట్ కాకముందు ఎంత చెప్పినా నా మాట వినేవాళ్ళు కాదు. ఇప్పుడు రిజల్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయింది. నేను కొంతమందికి హెల్ప్ చేసి వీళ్ళందరికీ హెల్ప్ చేశాను. ఇతని కానించి రిజల్ట్ వచ్చింది నాకు. నా రిజల్ట్ చూసి వచ్చాడు. ఆ ఎల్ఐసి ఆఫీస్ నుంచి చాలా మంది వచ్చారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, నాకు ఎవరు తెలియదు, అన్నోన్ పర్సన్తో ఎక్కువ చేశాను. అంటే నా రిజల్టే, నేను చెప్తే ఎవరు రాలేదు, రిజల్ట్ తీసుకుంటారు వచ్చారు. తర్వాత ఇతను ఈ సార్ ఫ్రెండు శివ సారు, ఇతను కూడా అగ్రిగోల్డ్లో చేసి ఇది వెయిట్ ఓవర్ అయిపోయేసి ఇతను మంచిగా రిజల్ట్ తీసుకొని ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి మా మరదలు టీచర్గా చేస్తుంది. 7 సంవత్సరాల దాకా ఫాలోఅప్ చేస్తే 7 సంవత్సరాల తర్వాత వచ్చింది, వరల్డ్ టీమ్ పొజిషన్లో ఉంది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ తెలుసు కదా, ఈ కాల్లో ఉన్నాడు. ఈయన మామూలుగా ఓన్లీ ఆపర్చునిటీ కోసం వచ్చాడు. సూపర్ స్టాక్ మొత్తం పెట్టుబడి పెట్టాడు. అంటే బిజినెస్ ఖాతా వచ్చింది, పెట్టుబడి పెట్టేశాడు. కానీ షేక్ తీసుకోవాలా. నేను కూడా 4 నెలలు షేక్ తీసుకోకుండా ఇబ్బంది పడ్డాను సార్. షేక్ తీసుకోమంటే లేదు సార్, నేను షేక్ తీసుకోకుండా చేస్తానన్నాడు. సరే చేయండి సార్ అంటే రోజు 5 AM క్లబ్కి యాడ్ అవుతా ఉన్నాడు. డైలీ యాడ్ అవుతూ మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టే 5 AM క్లబ్లో చెప్తున్నాడు స్పీకరు. వాళ్ళ మిస్సెస్ స్టార్ట్ చేయించాడు. ఈ రోజు ట్యాప్ టీమ్ పొజిషన్లో ఉన్నాడు. 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు వచ్చింది రిజల్ట్ కోసం. ఇప్పుడు ఇతను వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళిద్దరు సారు మేడం. ఇతను రైల్వే ఎంప్లాయీ, ఇతను వచ్చి టీచరు. వీళ్ళు మా రిజల్ట్ చూసి వాళ్ళ మేడం తగ్గించేదానికి వచ్చాడు. ఈ సార్కి ఏంటంటే 2004లో పరిచయం. నేను టైలరింగ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చాడంటే, నేను టైలరింగ్ చేస్తున్నాను, మా కోచ్ ఏంటంటే టైలరింగ్లో పెట్టే అంత వర్క్ దీంట్లో చేయండి సార్ అన్నాడు. టైలర్ షాప్ తీసేసాను నేను. టైలర్ షాప్ తీసేసాను, మళ్ళీ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఏరే వాళ్ళకి ఇచ్చేసాను. నా కటింగ్ టేబుల్ కానీ మిషన్స్ ఏమైనా ఇబ్బంది జరిగితే మళ్ళీ పోయి మిషన్ కుట్టుకుంటాం కదా. ఆ సమయంలో నాకు కాల్ చేశాడు. ఏం చేశాడు, రమ్మోని ఏం చేస్తాను అన్నాడు. ఏమంటే యూనిఫామ్ కుట్టాలా అన్నాడు. రైల్వే ఎంప్లాయ్ కదా, నా దగ్గర కుట్టిస్తున్నాడు. ఇప్పుడు కుట్టడం లేదనా అన్న. అది ఏం చేస్తున్నావు అన్నాడు. హెర్బల్ పేరు పలికేది కూడా నాకు అప్పుడు పెద్దగా నోటెడ్ కాదు అప్పటికి, కానీ చెప్తా ఉండాడు మార్కెట్లో. ఆ సమయంలో ఏమన్నాడంటే, ఏం చేస్తాను వెయిట్ లాస్ అన్న. ఏ హెర్బల్ అయిపో అన్నాడు. అన్న నీకు ఎక్కడ తెలుసు అంటే, 2004లో నేను రైల్వే ఎంప్లాయ్ అది జాబ్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం పోయాను. ఒక ఫ్రెండ్ తీసుకోపోయాడు. కానీ అప్పుడు నాకు జాబ్ రాకుండా దీన్ని చేసి ఉంది రమ్మో అని చెప్పేసి మా కోచెస్ కంటే కూడా గొప్పగా ఒక 1/2 అవర్ నా క్లాస్ పీకాడు. ఎట్టి పరిస్థితుల్లో రమ్మోని దాన్ని వదలబాకు, నువ్వు ఖచ్చితంగా మన ఊరికి కారులో పోతావు అన్నాడు. ఏం అంత గొప్పగా చెప్తాను అంటే, నేను పోయాను, నా వచ్చిన వాళ్ళందరూ కార్లు వేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంది, నువ్వు వదలబాకు రామ్మోహన్ అన్నాడు. ఆ వాయిసే నాకు ఈరోజు ఆయుష్ అయింది. ఎందుకంటే ఆ అన్న కూడా అది వేస్ట్ రామ్మోహన్, నేను పోయాను 2004లో మనం చేయలేమని ఉన్నా కూడా ఎట్టున్నా నా మైండ్ సెట్. ఆ రోజు నుంచి నేను బ్యాచ్ పెట్టుకున్నా. అప్పుడు దాకా బ్యాచ్ ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా? ఇంట్లో పెట్టుకునేవాడిని. ఎల్ఐసి ఆఫీస్లో పోయేటప్పుడు జోలు పెట్టుకునేవాడిని. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తగిలించుకునేవాడిని. నేను కామాక్షి మేడం చూసుకుంటా ఉండేవాడిని. అది ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు ఆ సమయంలో. ఆ అన్న చెప్పిన తర్వాత పెట్టాను. ఆ రోజే నాకు కస్టమర్ వచ్చారు. ఒక షాపు పోయా, ప్రోజెక్ట్ షాపు పోతే బ్యాచ్ చూసి, సార్ మీరు హెర్బల్ చేస్తున్నారు? అవును. మాకు ఇచ్చే అతను లేడు, నువ్వేమన్నా ప్రోడక్ట్ ఇస్తా అన్నాడు. డిస్కౌంట్ అడిగాడు. అన్నా నేను 35%లో ఉన్నాను, నా డిస్కౌంట్లు ఇస్తానని చెప్పి ఇచ్చేది కూడా ఇవ్వకుండా సెంటర్కి తీసుకుని చెకప్ చేయించి తర్వాత ఇచ్చా. లాక్డౌన్ దాకా 35%కి ఇచ్చా. లాక్డౌన్ తర్వాత అతను ఎవరు అన్నారంట, తాగుతా ఉంటే నీకు ఎంత వస్తుంది అడిగారంట. నాకేం లేదు, రాము సార్ కట్టి తెచ్చుకుంటానంటే, తర్వాత ఈరోజు ఆయన అండర్లో సూపర్వైజర్. నేను చెప్తే వినలా, ఏరో వాళ్ళు చెప్తే విన్నారు. అట్టా ఈ అన్న ద్వారా నేను ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాను. తర్వాత చూడండి, వీళ్ళు ఈ మామూలుగా నేను లాక్డౌన్ 2019లో కావలం న్యూట్రిషన్ సెంటర్ పెట్టాను. నేను ఏరే వాళ్ళ కోసం పెట్టింది, నా కోచెస్ చాలా మంది ఉన్నారని పెట్టాను. ఈసారి కొత్తగా వచ్చాడు. ఈరోజు మంచిగా వాళ్ళేమో నేను పెట్టిన వాళ్ళేమో రాలేదు. ఈసారి వచ్చేసి మంచి ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఆ సార్ నిలబెట్టడానికి ఏం ఉపయోగపడింది అంటే నా స్టోరీయే.
ఎందుకంటే నేనే ప్రాబ్లమ్స్ ఉన్నాను. ఆ సార్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రొయ్యలు బిజినెస్ చేస్తూ బాగా లాస్ అయిపోయేసి ₹1,00,00,000 పైన ఇల్లు కూడా అమ్మేశాడు. ఆ పొజిషన్లో ఉన్నాడు. అది నాకు తెలియదు. సెంటర్కి వచ్చేవాడు నేను పిలిచిన గంట కూడా మాట్లాడేవాడు కాదు. ఏంటంటే ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. అంటే నాలాగా నేను కూడా అట్టే ఉండేవాడిని. అప్పుడు నాకు వాళ్ళ కోచ్ చెప్పింది, సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉండాలని. ఆవిడ కూర్చొని పెట్టి చెప్పా, సీరియస్గా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సార్ అంటే. ఈరోజు సార్ లాక్డౌన్లో వెళ్ళిపోయాడు. మళ్ళీ లాక్డౌన్ లైవ్ హెల్త్ క్లబ్లో వచ్చాడు. ఈరోజు సార్ ట్యాప్ టీంలో ఉన్నాడు. 2.5 గంటల దగ్గరలో ఉన్నాడు. దగ్గర 1,00,000 నుంచి 2,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నాడు. ఓకేనా? చూడండి, ఈ ఫ్యామిలీ అయితే లాక్డౌన్లో వచ్చారు. 8 నెలలు న్యూట్రిషన్ సెంటర్కి వచ్చారు. ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం కోసం వచ్చారు వాళ్ళు. అంటే వెయిట్ తగ్గేదాని కోసం వచ్చారు. వాళ్ళకి గాడ్ గిఫ్ట్ అంటారు. 26 సంవత్సరాల నుంచి పిల్లలు లేకుంటే మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత పిల్లలు. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం రాలేదు. ఎందుకు పిల్లలు డాక్టర్ ఉండి ఇంక పిల్లలు పుట్టరని చెప్పారంట. అప్పుడు ఆ సమయంలో ఏం చేశారంటే వాళ్ళు పిల్లల్ని తెచ్చుకొని చాక్కుంటున్నారు. మన ఈ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత డేట్స్ వచ్చేసాయి. ఆ డేట్స్ వచ్చిన నెలలోనే ప్రెగ్నెన్సీ ఇచ్చింది. ఇప్పుడు పాప. ఈ సార్ అయితే ఇంత ముందుగానే లిస్ట్ పెట్టాడు నాకు ప్రోడక్ట్ ఇమ్మని. 2006 నుంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాడు. దేనికోసం వచ్చాడంటే ఆయన సన్నంగా ఉంటాడు, షుగర్ ఉంది, ఇన్సులిన్ దాకా వెళ్ళిపోతాడు అన్నారంట. మేము ఒక హాస్పిటల్ ఏరియాలో క్యాంప్ పెడితే క్యాంప్లో వచ్చాడు. 2016 నుంచి ఇప్పుడు కూడా న్యూట్రిషన్ తీసుకుంటున్నాడు. ఆయనకి 18 రకాల జబ్బులు ఉన్నాయంట. అన్ని లిస్ట్ రాసుకొచ్చేసి ఈ న్యూట్రిషన్ తీసుకుంటే ఇవన్నీ నాకు నార్మల్ అయ్యాయి సార్ అన్నాడు. ఇన్ని ఉంటే ఎట్ట బతుకుతుందా అంటే మన ఎట్ట సప్లిమెంట్స్ చేతిలో పట్టుకుంటాం, మొత్తం ఒక బ్యాగ్లో పెట్టుకుంటాడు మొత్తం టాబ్లెట్స్. అట్లా సార్ ఏంటంటే రిటైర్డ్ కాకుండా చనిపోతారు అనుకున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ఎప్పుడు చేశాడంటే లాక్డౌన్లో చేశాడు. మేమేదో మామూలుగా ఒక బొకే ఎత్తుకోపోతే ఆయనకు మాకు ఘనంగా సన్మానం చేశాడు. చేసి ఏమన్నాడంటే వీళ్ళిద్దరి వల్ల నేను ఈరోజు బతుకున్నాను అన్నాడు. వీళ్ళిద్దరి వల్లే. ఆశ్చర్యపోయాం అసలు మేము. అంటే లాక్డౌన్లో భయపడుతున్నా కూడా ఆ సార్ భయపడకుండా ఫంక్షన్ చేశాడు. ఓకేనా? అటువంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు మన రిజల్ట్ ఇస్తే. ఈ సెంటర్ చూడండి. ఫస్ట్ నేను సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను కదా, న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకున్న దాకా కూడా నాకు ఆ డబ్బులు లేవు. కానీ న్యూట్రిషన్ సెంటర్ పెట్టాలి, కోచెస్ ఉండాలి. ఆ సమయంలో ఏంటంటే నేను మా బావ చనిపోయాడు 2015లో. మా చెల్లెలు భర్త చనిపోయాడు. మా చెల్లెల కోసమే నేను చదువు ఆపేసుకొని పెళ్లి చేయాలనుకున్నావాడిని. మా చెల్లెల భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేసినాడు. ఎంత ఒక 50,000 పాలసీ చేసినాడు. చనిపోయిన తర్వాత నేను ఆ డబ్బులతో నేను ఆఫీస్ పెట్టాను. నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, అంటే నా కోసం చనిపోయాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నాకు ఆ డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో నేను సెంటర్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆ విధంగా సెంటర్ ఓపెన్ చేశాను. బాగా జరుగుతుంది. జరిగే ప్రాసెస్లో మళ్ళీ నోట్లు మార్పిడి, తర్వాత 2017లో మా నాన్న చనిపోవడం, అంటే దెబ్బ మీద దెబ్బ. అంటే అప్పుడు ఏమనిపించింది అంటే నాకు దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడు. ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నాడు. 2016లో నేను 15 కమ్యూనిటీలోకి వస్తే 2015లో మా బావ చనిపోయాడు. 2016లో నోట్లు మార్పిడి సెంటర్ పెట్టున్నాను. సెంటర్ పెట్టుంటే ఇంకా ఎవరు కస్టమర్లు వచ్చే డబ్బులు ఎవరికి వాళ్ళు లేవు. తర్వాత ఒక రకంగా మళ్ళీ డెవలప్ అవుతున్నప్పుడు 2017లో మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు లేకనే. డబ్బులుంటే చనిపోడు. ఎందుకంటే డెసిషన్ తీసుకోలేకపోయినా. అంటే నెల్లూరు నుంచి చెన్నై తీసుకుపోవాలంటే డబ్బులు లేవు. ఇప్పుడు మా తమ్ముడిని అడిగితే అబ్బాయికి ఇవ్వాలన్నా కూడా ఇంట్లో వాళ్ళు ఇవ్వలేరు కదా. అట్లా ఇబ్బంది పడుతూ లాస్ట్ స్టేజ్లో తీసుకుపోవాల్సి వచ్చింది. చచ్చిపోయి పర్సన్ ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నాకేమనిపించిందంటే ఇంకా నాకు ఇంకా భూమి మీద వద్దు, నాకు దేవుడు నాకు అన్యాయం చేస్తాను, చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాను నేను. డెంగ్యూ జ్వరం ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవాలి. నేను కేర్లెస్గా ఉన్నా. బీపీ డౌన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఆశ కలిగింది పిల్లలకి అసలు ఏం చెప్పలేదని. కానీ మళ్ళీ రికవర్ అయ్యేసి తర్వాత నేనే కర్మ చేయాలి, ఊళ్ళో వాళ్ళందరూ ఉండి దేవుడు దాటకూడదు అన్నారు. నేను ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి ట్రైనింగ్ ఉండింది. ఆ ట్రైనింగ్లో కూర్చున్న తర్వాత మళ్ళీ బతకాలని కోరిక వచ్చింది. అంటే ట్రైనింగ్లో ఈరోజు నేను బతుకున్నానంటే ట్రైనింగే. ఏదో ఒక రోజు నాకు అవకాశం ఉంటుంది మంచిగా అనుకున్నా. ఓకేనా? తర్వాత చూడండి, చాలా మంది నేను బాగా అప్పులు అయిపోయిన తర్వాత రోజు ఫోన్స్ వస్తున్నాయి చెప్పలేక, నేను సమాధానం చెప్పలేక. నా ఫ్రెండ్ ఉంటే లాయర్ కాడికి పోయాను. నేను లాయర్ కాడికి పోతే ఏమన్నాడంటే, రాము నువ్వు చాలా మంది ఐపీ పెట్టేస్తున్నావు కదా, నువ్వు కూడా పెట్టివచ్చు కదా అన్నాడు. నేనుండి ఐపీ పెట్టను సరేయా, నాకు ఏ రోజే నేను ఫ్లైట్ ఎక్కుతాను, నాకు ఇచ్చిన వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాలి, నేను ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఒకవేళ నేను చనిపోయినా కూడా నాకు ఇన్సూరెన్స్ ఉంది, అవైనా వాళ్ళకి వస్తాయి, కానీ నేను బతకాలి. అంటే నువ్వే పోయి చెప్పుకోరా అంటే అందరిని ఒక్కొక్కటి పిలుచుకుంటూ స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది 2018లో లీడర్షిప్ ట్రైన్ జైపూర్. నేను ఒక్కడే పోయాను.
అంటే ఆ సమయంలో డబ్బులు కూడా లేవు. కాకుంటే లీడర్షిప్ ట్రైనింగ్ క్వాలిఫై అయిన తర్వాత ప్రతిసారి టికెట్ తీసుకునేవాడిని, క్వాలిఫై అవ్వకుండా ఆగిపోయేవాడిని. టికెట్ మటుకు తీసుకునేవాడిని. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి జైపూర్ ఎక్కి మా ఫ్రెండ్కి పెట్టా ఫోటో. నువ్వు అనుకుని సాధించినావు. అప్పటికైనా గెయిన్ కాలి ఇంకా. ఓకేనా. తర్వాత 2000 రాజేష్ పాల్ గారు మాస్టర్ క్లాస్ పెట్టాడు. అంటే నేను విఐపికి ఎక్కువ క్వాలిఫై అయ్యేవాడిని. వివిఐపి ఇటు క్వాలిఫై అయినప్పుడు ఏంటంటే ఇన్కమ్ కనిపిస్తూ ఉండేది. నాకు తెలియకుండా టీమ్ సైజ్ పెరుగుతూ ఉండేది. చూశారు కదా, ఇక్కడ నారాయణ రెడ్డి సార్ అని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చాడు. మాస్టర్ క్లాస్కి రాజేష్ పాల్ సార్ పిలిచాడు. అక్కడ నేను వాల్యూ పాయింట్లో కూడా టాప్ 3లో వచ్చాను నేను. ఫస్ట్ వచ్చేసి నాయుడు సారు, తర్వాత కుమార్ సారు, తర్వాత నేను వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నేను ఒక యాక్టివ్ టీమ్ లెవెల్లో. తర్వాత చూశారు కదా, వీటికి ఎక్కువ క్వాలిఫై అవ్వండి నేను. ఎందుకంటే నాకు అవసరం. చెప్పేవాళ్ళు సార్ లీడర్స్, మీరు క్వాలిఫై అవ్వాలంటే వివిఐపి క్వాలిఫై అయితే మీరు మంచిగా రికగ్నైజ్ తీసుకుంటారు, ముందు సీట్లో ఉంటారు. మీరు సక్సెస్ అవ్వాలంటే వీటి మీదే పెట్టేవాళ్ళు. అందులో ఎక్కువ వీటికి క్వాలిఫై అవ్వండి, ఎక్కువ మందికి హెల్ప్ చేసేవాడిని. అట్లా ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్లో లోకల్ ఫ్లైట్ ఎక్కాను జైపూర్కి. 2019లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కా. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికి కారణం తెలుసా? నాకు చూపించాను చూడు, విఐపి వివిఐపి. ఇంకేం లేదు సీక్రెట్. ఇది మనకి పర్సనల్ బ్యాలెన్స్ మీద వెకేషన్ ఉంటుంది. మన టీం ద్వారా మన పిన్ మారవచ్చు, రాయల్టీ పెరగద్ది. కానీ వెకేషన్ దేనికి ఇస్తారంటే మనం చేసే వర్క్ మీదే ఇస్తారు. ఓకే, దానికి క్వాలిఫై అవడం వల్ల లీడర్స్తో ఎక్కువ జర్నీ చేయడం అవకాశం వచ్చింది. చూడండి, నేను యాక్టివ్ టీము, మిల్ టీము, 25K టీములతో నేను అప్పుడు ఆ టైంలో జర్నీ చేశాను. ఇక్కడ 20K ప్రెసిడెంట్ టీం రాజేష్ పాల్ సార్ కానీ అందరూ. అంటే నాకు అనిపించింది ఎప్పుడు కూడా రాజేష్ పాల్ సార్ దగ్గరగా నేను ఎప్పుడు పెద్దగా ఉండింది లేదు. లైవెల్స్ క్లబ్కి వచ్చేదాకా దూరం నుంచి చూస్తుండేవాడిని. నేను ఎప్పుడు వెకేషన్ పోయానో వాళ్ళతో జర్నీ చేశాను నేను. ఓకే, అది అవకాశం ఎక్కడ వస్తుంటే వెకేషన్ క్వాలిఫై అయినప్పుడు అవకాశం వస్తుంది. చూడండి, చచ్చిపోయే మనిషి ఎంత ఎంజాయ్ చేశాడంటే నాకు అనిపించింది ఇది ఎంజాయ్ చేసినప్పుడు. నేను ఎక్కడ ఉన్నాను, ఇస్తాంబుల్ ఫస్ట్ వెకేషన్ అనమాట. చూడండి, ఇదంతా లీడర్స్. ఇక్కడుండే లీడర్స్ అందరు పిన్ మారిపోయింది. నేను యాక్టివ్ టీం ఈరోజు 25K టీం ముందు ఉందా. ఇక్కడ సార్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి పిన్నులు మారిపోయింది. చూడండి, ఇదంతా న్యూట్రిషన్ సెంటర్. లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఇవన్నీ సెంటర్స్, ఇవన్నీ రికగ్నేషన్. ఇప్పుడు మనకి ఏదైనా ఫాదర్స్ డే వచ్చినప్పుడు వాళ్ళు నాకు సన్మానం చేయటము, ఇవన్నీ చూసుకున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఎక్కడ రామ్మోహన్, ఎక్కడ టైలరు, ఈరోజు ఎంతమందికి మంచిగా అనిపిస్తున్నా అంటే కేవలం హెల్ప్ చేయడం వల్ల. ఇదంతా చూడండి, ఇదంతా ఫ్యామిలీ. ట్రైనింగ్స్ పోయినప్పుడు కూడా టీంతో పోవడం, లీడర్స్తో ఉండడం, ఇదంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇదంతా మాకు ఒకప్పుడు పండగ వస్తుంటే భయపడేవాడిని. ఎప్పుడు ఇబ్బంది పడిన తర్వాత, ఇబ్బంది పడకముందు హ్యాపీ. ఎప్పుడు నేను అప్పులు అయిపోయిన తర్వాత ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా వేగం చెప్పిపోతే ఎన్ని రోజులు ఉంటే అన్ని రకాల డ్రెస్సులు ఉన్నాయి. చూడండి, నా లైఫ్ స్టైలే మారిపోయింది. ఫస్ట్ డ్రెస్ ఉందా, సెకండ్ డ్రెస్, తర్వాత ఎక్కడైనా కూడా ఏషియన్ డ్రెస్ వేసుకున్నామా, అదే హెర్బలైఫ్ లైఫ్ స్టైల్. అంటే మనం ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే ఇంత ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదంతా టీంతో ట్రైనింగ్స్ పోయినప్పుడు. తాజ్మహల్, ఢిల్లీ ఎక్స్ట్రా వేగం చెప్పినప్పుడు తాజ్మహల్ ఎంజాయ్ చేసాం. ఈ ఫోటోలు చూసినప్పుడల్లా మేము పెళ్లి చేసుకున్నాము, కానీ కామాక్షి మేడం నాకు సపోర్ట్ చేయాల. ఎందుకంటే అక్కడ నిద్ర లేదంటే ఇక్కడ నాకు నిద్ర లేదు. నేను చేయబట్టుకుంటే ఇదిలి ఇచ్చేసింది. నేను కానీ ఇష్టం లేదేమనుకున్నాను నేను, ఎందుకంటే నిద్ర లేదని నాకు తెలియదు. ఫోటోలు కూడా సరిగ్గా లేదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసుకున్నాం మేము ఫోటోలు. ఏది వాళ్ళు స్టూడియో వాళ్ళు పిలిపించి తీశారు. ఏమంటే నేను ఇంటికాడ నేను ఒక్కడనే, ఆమె అక్కడ ఒక్కటే. నైట్ అంతా వర్క్ చేసి నైట్ నిద్ర లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ హెర్బలైఫ్కి వచ్చి నాకు అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఫోటోలు దిగుతుంటే, అక్కడ లేనిది ఇక్కడ నేను ఎంజాయ్ చేస్తున్నానని. ఓకేనా, ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా టీంతో. ఈ టీం చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను రాజకీయంగా ఉంటే మంచిగా జనాభాతో ఉండొచ్చు అనుకున్నాను. అంతకంటే నాకు దీంట్లో గొప్పగా ఉంది. వెకేషన్, ఫస్ట్ వెకేషన్ కామాక్షి మేడంని బ్యాంకాక్ తీసుకుపోయా. ట్రైనింగ్ LDR ప్లస్ FATR రెండింటికి క్వాలిఫై అయ్యా నేను బ్యాంకాక్. తర్వాత వెకేషన్ అన్ని చూసుకుంటూ ఫస్ట్ ఫ్లైట్ కామాక్షి మేడంని బ్యాంకాక్ తీసుకుపోయాను. తర్వాత ఇదంతా వెకేషనే. తర్వాత మలేషియాకి తీసుకుపోయా. అంటే నేను ఒక్కనే పోయేది కాకుండా కామాక్షి మేడం కూడా క్వాలిఫికేషన్ చేసి తీసుకుపోయాం. ఇప్పుడు ఏమనుకున్నా అంటే పిల్లలు కూడా తీసుకోవాలనేది దాని మీదే వర్క్ చేస్తున్నా. ఇదంతా లైఫ్ స్టైల్ చూడండి. ఒకప్పుడు బతుకు మీదే మాకు ఆశ లేదు. కామాక్షి మేడం ప్రతిసారి ఎందుకు చేసుకున్నాం అనే ఫీలింగ్ ఉండేది ఎక్కువగా, కానీ వాళ్ళు చెప్పరు. వాళ్ళ ఫేస్లోనే మనకు తెలుస్తుంటుంది. అక్కడ ఎంజాయ్మెంట్. ఇప్పుడు టీంతో వాళ్ళు కూడా నేను VIP అవుతున్నాను, వాళ్ళని కూడా VIP చేస్తూ ఈవెంట్స్ తీసుకోవడం, ఆ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇదంతా టీంతో.
కలర్ఫుల్ కావాలా అంటే మనం బాగుంటాం కాదు. ఇక్కడ ఇది జైపూర్ రెండోసారి మళ్ళీ క్వాలిఫై అయ్యాను నేను లీడర్షిప్ ట్రైనింగ్కి. అక్కడ ఎరికోరితో ఫోటో ఆపర్చునిటీ. ఇప్పుడు లీడర్స్తో ఉన్నాము. ఏ రోజు నీ ఫోటో నాకు బాగా ఉపయోగపడుతుందో లేదా. నా పక్కన ఎవరు ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ టీం. నేను కూడా ఏదో ఒక రోజు ప్రెసిడెంట్ టీం అవుతాను లేదా, ఎందుకంటే పక్కనే వాళ్ళ. ఓకేనా, మనం హై పర్సనల్ వాల్యూ చేస్తే లీడర్స్తో పక్కన ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా నేను గెస్ట్ స్పీకర్గా ఇప్పుడు పోతానా అనుకునేవాడిని. నేను ఓల్డ్ టీం లెవెల్ నుంచి నన్ను గెస్ట్ స్పీకర్కి అవకాశం వచ్చింది. ఎందుకంటే నా స్టోరీ ఎక్కువ మందికి హెల్ప్ చేయడం, విఐపి అవ్వడం. ఇదంతా లీడర్స్ ఎక్కడ కూడా చూడండి, రాజేష్ పాల్ సార్ కానీ, జగన్ సార్ కానీ, కుమార్ సార్ కానీ, ఇదంతా అవకాశం ఎక్కడ ఉంటుందంటే టాప్ వ్యాల్యూ చేసినప్పుడు. అక్కడేముంది, టాప్ 10లో ఉండాలి వాల్యూ ప్రొడ్యూసర్స్ లీడర్స్తో. తర్వాత హెచ్పిఎల్ ఢిల్లీ. ఇవన్నీ ఏంటంటే మనం క్వాలిఫై అవుతూ మన టీంని క్వాలిఫై చేస్తే మనకు ఉన్న సమస్యలు కూడా అన్నీ తీరిపోతాయి. వీళ్ళు మా నాన్న మా అమ్మ చూశారు కదా. మేము పెళ్ళప్పుడు ఇప్పుడు 2011లో మా తమ్ముడు పెళ్ళప్పుడు తీసుకున్న ఫోటో. మా నాన్న 2010లో చనిపోయాడు, డబ్బులు లేకనే చనిపోయింది. డబ్బులు ఈరోజు పరిస్థితి అయితే మా నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. బాగా చూసుకోవాలనుకుంటే చూసుకునేదానికి ఆయన లేడు. కేవలం ఏంటంటే డబ్బు కావాలి, డబ్బు లేనప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. ఓకేనా, దీంట్లో హెల్త్ వెల్త్ రెండు ఉంటాయి. ముందు ఆరోగ్యం, తర్వాత ఇన్కమ్ ఉంటుంది. తర్వాత చూడండి ఇక్కడ ప్రతి ఒక్క లీడర్స్తో వీళ్ళంతా మంచి పొజిషన్లో ఉన్నారు. మొత్తం ఒకప్పుడు నేను ఒక్కడనే మా ఫ్యామిలీ ఉండేది, సింగిల్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీస్ ఎక్కువ మంది వస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఎక్కువ ఫ్యామిలీసే. ఫ్యామిలీ డేస్ వచ్చినప్పుడు కానీ గ్రూప్గా ఫోటోలు తీసుకోవడం. ఇది మళ్ళీ సింగపూర్ వెకేషన్. చూశారు కదా కామాక్షి మేడంని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఒకప్పుడు అనుకునేది ఈ ప్రతిసారి అడిగిన బావాలన్నా కూడా వాళ్ళు చూడు, మీ తమ్ముడు చూడు, ఎవరినో పాలుస్తూ ఉండేది. మనసులో బాధపడతా ఉండేది, నాకు ఒక రోజు వస్తుందని. ఎందుకంటే నేను ట్రైనింగ్స్ పోతున్నాను కాబట్టి, లీడర్స్ చూస్తున్నాను కాబట్టి. నా అదృష్టం బాగుండి 1 కోటి రూపాయల అప్పులు, 30 లక్షలు ఎప్పుడు ఆ స్టోరీలు నాకు నా చెవును పడేటి. వీళ్ళు ఇంత అప్పులు ఉన్నోళ్ళు బయటపడ్డప్పుడు నేను ఎందుకు బయటపడను? కానీ వాళ్ళు చేసే పని నేను చేయాలి. వర్క్ ఏ ఫంక్షన్ పోయేవాడిని కాదు. ఆ విధంగా కష్టపడ్డాం. ఇప్పుడు ఇదంతా లీడర్స్, నెల్లూరు లీడర్స్ వీళ్ళందరితో నేను జర్నీ చేశా. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నన్ను ఎందుకు పెట్టుకుంటారు. నేను కూడా ఒక వాల్యూ చేస్తున్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళ పక్కనే మనం జర్నీ చేయనిస్తారు. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ నేను 2015లో జనవరిలో వచ్చాను. 8వ నెలలో 4,440 రూపాయలు వచ్చింది. ఓకేనా, నాకు ఇది లాస్ట్ మంత్ పెట్టలేదు. ఫిబ్రవరి మంత్ 4,58,000 ఉంది. అంటే యావరేజ్న 4 నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది నా ఇన్కమ్. చూశారు కదా. తర్వాత ఏంటంటే మీరు ఇందాక అప్పు చూపించాను నేను. 2012లో నా తప్పు ఉంది సార్, మీకు ఎట్ట తీర్చారంటే మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి. నేను 2015లో వచ్చాను. మీరు యావరేజ్ ఇన్కమ్ తీసుకోండి, మీకు భయం ఉండదు. మీ ఏ రోజు ఈ నెల తగ్గొచ్చు, రేపు పెరగొచ్చు. నాకు 2016లో యావరేజ్ తీసుకున్నాను, 70,000 దాకా వచ్చింది. ఇది ఎందుకు రాసుకున్నానంటే, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ప్యాకేజ్ చెప్తుంటారు. వాళ్ళు నెల ఇన్కమ్ చెప్పరు, నా ఇయర్లీ ప్యాకేజ్ అంటారు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నేను రాసుకున్నాను, నా డైరీ పెట్టుకొని నా సంవత్సరానికి ఎంత వస్తుంది అని. నేను 2016లో 70,000 వచ్చింది. 2017లో 2,29,880 రూపాయలు వచ్చింది. 2018లో 3,24,490 రూపాయలు వచ్చింది. 2019లో 4,53,015 రూపాయలు వచ్చింది. 2020లో లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత నా ఇన్కమ్ డౌన్ అయిపోయింది. ఇది జీరోకి వచ్చేసింది. ఎవరు లేరు నాతోటి, నేను ఒక్కడే ఉన్నాను. ఒక్క కస్టమర్ ఉన్నారు. నేను చూపించాను రైల్వే ఎంప్లాయీ, వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళు అందరూ ఎంటర్ అయిపోయారు. అప్పుడు అయినా కూడా నాకు మళ్ళీ 2019-20కి వచ్చేతలకి 5,55,747 రూపాయలు వచ్చింది. అంటే యావరేజ్ తగ్గల లెక్కేసుకున్నాను నేను. తర్వాత 2021లో గట్టిమయ్యా. అంటే లైవ్ క్లబ్కి వచ్చిన తర్వాత 7 నెలల్లో గట్టిమయ్యా. జీరోకి వచ్చిన బిజినెస్ ఆన్లైన్లో నాకు కొంతమంది వచ్చారు. 7 నెలల్లో నేను గట్టిమైపోయా. ఈ 7 నెలల్లో కూడా 3 నెలలు పోయింది, ఇది మిస్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకొక తర్వాత అన్ని కలిపి 7 నెలల్లో గట్టిమయ్యా. చూడండి, గట్టిమైన తర్వాత నా ఇన్కమ్ ఎంత పెరిగిపోయింది చూడండి, 9,60,000 రూపాయలు పడింది. అప్పుడు రాసే అప్పులు, ఇప్పుడు మీకు చూపించిన అప్పులు, అప్పుడు దాకా నా భయం వేసేది, ఎంత ఉందో కూడా చూసుకుంటే భయం వేస్తుంది. అప్పుడు నాకు గట్టిమైన తర్వాత అప్పులు రాశా, గుర్తున్నట్టు రాశా, గుర్తొచ్చినట్టు మీకు చూపించింది. తర్వాత 2022లో నాకు బోనస్ బాగా స్టార్ట్ అయిపోయింది, 27 లక్షలకి వెళ్ళిపోయింది. తర్వాత 2023లో 36 లక్షలకి వెళ్ళిపోయింది. 2024లో 41 లక్షకి, 2025కి 57 లక్షలు. నా అప్పు ఉంటుందా?
చెప్పండి. దీంట్లో అప్పు తీర్చేది కాకుండా నాకు ఎక్కడికి ట్రైనింగ్స్ పోవాలన్నా, తర్వాత ఎక్కడ బయట ఎక్కడికి పోయినా కూడా ఎంత ఖర్చులు ఉంటాయి అవన్నీ తీర్చుకుంటూ మొత్తం ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. ఈ బలం ఎక్కడొచ్చిందంటే ట్రైనింగ్స్. ఓకేనా? ట్రైనింగ్స్ ప్రతి ట్రైనింగ్లో మనం ఉండాలి. ఓకేనా? ఇవన్నీ రావడానికి మై మెంటర్స్, మై కోచెస్ వీళ్ళ సపోర్ట్తోనే, అంటే ఏది వచ్చినా కూడా వీళ్ళతో ఎప్పుడు జర్నీ చేస్తుంటాము. వాళ్ళు మనకంటే ముందున్నారు కాబట్టి వాళ్ళ అనుభవాలు మనకు చెప్తుంటారు. కానీ ఇనే ఓపిక మనకు ఉండాలి. మనకి ఇనే ఓపిక ఉండదు. డబ్బులు ఎప్పుడు వస్తే చెప్పండి సార్ అంటారు. వాళ్ళ జర్నీ అంతా చెప్తే మనం వినం. వాళ్ళ జర్నీ వినాలి, అప్ అండ్ డౌన్ చూడాలి. ఇప్పుడు మనమన్నా ఒక రకంగా పోయాం, వాళ్ళు ట్రైన్లో పోతే టికెట్ లేకుండా పోయిన రోజులు కూడా ఉండేవాళ్ళు, చెప్పేవాళ్ళు మేము టికెట్ లేకుండా ఎక్కిన రోజులు ఉండే సార్ అని. మనం వినం, సినిమా కథలు చెప్తాను అనుకుంటాం. అట్లా కథలని వినటం వల్ల నాకు ఒక రోజు వస్తుంది, ఏ మార్కెట్లో ఏ నెగిటివ్ ఉన్నా కూడా వీళ్ళతో పంచుకుంటా ఉండేవాడిని. వాళ్ళు నాకు ఆన్సర్లు ఇస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఈరోజు ఉండి నేను మంచిగా హెల్ప్ చేయగలిచా. ఓకే, ఇదంతా రావడానికి లైవ్ వెల్స్ క్లబ్ సిస్టమ్. అంటే లైవ్ వెల్స్ క్లబ్ అనేది లేకుంటే ఈరోజు నేను ఎర్రపల్లిలో ఉండను. 5 సంవత్సరాలు చేశాను నేను బాగానే, కానీ లాక్డౌన్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నా. ఎప్పుడు లైవ్ వెల్స్ క్లబ్కి వచ్చానో 5M క్లబ్ నన్ను బతికిచ్చింది. 5M క్లబ్లో రోజు వింటా ఉన్నాడు, వీడియో ఆన్ చేసుకొని వింటా ఉండేవాడిని. అప్పుడు వినడం వల్ల నేను వాళ్ళు ఏం చేస్తానని చెప్పి ఫాలో అవ్వడం వల్ల నేను ఆటోమేటిక్గా టీంని పెంచుకున్నా. తర్వాత లైవ్ వెల్స్ క్లబ్లో కస్టమర్ని కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు వినేవాళ్ళు బాగా, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే పెట్టేవాళ్ళు. నాకు సార్ ఈ ప్రోడక్ట్ కావాలి. మీరు లైవ్ వెల్స్ క్లబ్లో ఎప్పుడు నెంబర్ పెడుతుంటారో వాళ్ళు వింటారు, వాళ్ళకి ఏం కావాలో మనల్ని అడుగుతారు. అవన్నీ నాకు ఎప్పుడు బాగా సపోర్ట్ అయినాయో నేను ఈరోజు నేను బాగుండేది కాకుండా దగ్గర దాపు 5 మంది పైన ట్యాప్ టీమ్స్ తయారు చేసుకున్నా. నేను ఉండడం కాకుండా నేను వచ్చింది యాక్టివల్ టీము, ఈరోజు ట్యాప్ టీమ్ తయారు చేసుకోవడం కారణం ఏంటంటే ప్రతి సిస్టంలో ఉండడం, సిస్టమ్ని ఇష్టపడడం, వాళ్ళు చెప్పింది చేయడమే. ఓకేనా? థ్యాంక్ యూ మార్కేస్. మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. ఇదంతా రావాలంటే మనకి ఓపిక, కోరిక, తీరిక ఈ 3 మనకు ఉండాలి. మీ కోరిక లేదనుకోండి, నాకేముంది సార్ కోరిక, ఆ షేక్ తాగితే చాలనుకున్నట్టు ఏం రాదు. నేను ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలి, మీకు పెద్ద పెద్ద గోళ్ళు ఉండాలి. ఇప్పుడు నేను వచ్చింది నా అప్పులు ఎట్ట తీర్చుకోవాలి, తీర్చుకోవాలంటే వస్తాయా? ఫస్ట్ ఏం పెట్టాలి? పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడి అంటే ఏంది? బాడీ మీద ట్రైనింగ్స్. నేను ఫస్ట్ స్టార్టింగ్లో తెలియక 4 నెలలు వేస్ట్ చేశాను. కామాక్షి మేడం బాగా ఇబ్బంది పెట్టాను. ఎప్పుడు ఆ సెమినార్కి పోయానో నా మైండ్ సెట్ మారింది. ఆ మారిన తర్వాత విన్నానా, మళ్ళీ వచ్చేసి ఎవరో హట్ చేస్తే, అంటే హట్ చేయాలి, హట్ చేస్తే వాళ్ళ మీద మన కోపం పెంచుకోకూడదు. హట్ చేశారు, వచ్చాను, న్యూట్రిషన్ తీసుకున్నాను, రిజల్ట్ వచ్చింది, నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇదైపోయి ఈరోజు నేను బాగుండడం కాకుండా ఎక్కువ మందికి హెల్ప్ చేసే అవకాశం వచ్చింది. నాకు వచ్చింది నేను ₹1,00,000 కోసమే. నేను రాజకీయంలో చేయలేనిది ఇక్కడ నాకు దొరికింది. నేనేమనుకున్నానంటే రాజకీయంలో బాగా డెవలప్ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలి, ఇన్ని కోరికలు ఉన్నాయి నాకు. ఒక వార్డ్ నెంబర్ కాదు, అసలు ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగాలి అని కోరుకునేది. ఎందుకంటే మా ఊర్లో ఎక్కడ ప్రెసిడెంట్ అక్కడే ఉండేవాళ్ళు, అట్లా ఉండకూడదు, స్టెప్ బై స్టెప్ ఎదగాలనుకునేవాడిని. కానీ అక్కడ జరగల. ఇక్కడ ఎంతమందిని నాలాగా తయారు చేయొచ్చు, నాకంటే గొప్పగా తయారు చేయొచ్చు, అటువంటి అవకాశం ఉందని ఆలోచనతో నేను మంచిగా ₹1,00,000 కోసం వచ్చాను. నాకు ₹1,00,000 ఎప్పుడో వచ్చింది. నాలాగా లక్షలు సంపాదించుకుని ఎక్కువ మంది కావాలని చెప్పేసి ఇప్పుడు నేను హ్యాపీగా హెల్ప్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ లైవ్ సిస్టమ్, థ్యాంక్ యూ రాజేశ్వరపాల్ సార్. కృష్ణ గారు బాగుందా? బాగుంటే హార్ట్స్ క్లాప్స్ ఇవ్వండి. వండర్ఫుల్ సక్సెస్ స్టోరీ. సో ఇన్స్పిరేషన్ స్టోరీ కదా అందరికీ కూడా. చాలా మంది లైఫ్లో ఆర్డినరీగానే మిగిలిపోతున్నాయి. సో అట్లా అవ్వకూడదు ఎట్టి పరిస్థితిలో. సో ఎక్స్ట్రాఆర్డినరీగా మార్చుకునే అవకాశం మన చేతిలో ఉంది, ఆపర్చునిటీ ఉంది. సో మీరు మీ కోచ్ ఎవరైతే ఇన్వైట్ చేస్తారో, కోచ్ అంటారు మిమ్మల్ని, కోచ్ని పట్టుకోండి. సో ఏదైతే చెప్తారో ఆ విషయాలను ఫాలో అవ్వండి, సిస్టమ్ కనెక్టివిటీలో ఉండండి. ఖచ్చితంగా మీకు కూడా ఒకరోజు ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ అండ్ హార్ట్స్ ఇవ్వండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని థ్యాంక్స్ చెప్పండి. చాలా ఇంపార్టెంట్. మనం యా Thank you, Rammohan sir. Thank you very much.